ఓం అచ్యుతాయ నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. దుర్బుద్ధితో అబద్ధం చెప్పిన బ్రహ్మకు పెద్ద శిక్షే పడిందని మనం గత వీడియోలో తెలుసుకున్నాం కదా. ఏం శిక్ష పడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అబద్ధం చెప్పిన బ్రహ్మను చూసి పరమశివుడికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. తన నుంచి ఒక ఉగ్ర స్వరూపాన్ని సృష్టించాడు. ఆ ఉగ్ర స్వరూపుడే కాలభైరవుడు. అలా సృష్టించబడిన స్వరూపం తనకు పేరు పెట్టమని అడగగా పరమశివుడు, నీకు కాలభైరవుడు అనే నామకరణం నేను చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే యముడు సైతం నిన్ను చూసి భయపడాలి, అందుకనే నేను కాలభైరవుడు అనే పేరు పెడుతున్నాను. అలాగే నీ కర్తవ్యం ఏమిటంటే అబద్ధం చెప్పిన ఈ బ్రహ్మ తలను నరికివేయుము అని ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని తీసుకున్న కాలభైరవుడు ఉగ్రరూపాన్ని దాల్చి తన కరవాలంతో బ్రహ్మ పంచముఖాల్లో ఒక ముఖాన్ని చీల్చివేశాడు. అలా చీల్చివేసిన తర్వాత బ్రహ్మ తీవ్రమైన బాధకు లోనై పరమశివుణ్ణి నానా విధాలుగా స్తుతించి శాంతింపచేశాడు. అలా శాంతించిన పరమశివుడు బ్రహ్మకు ప్రాయశ్చిత్తంగా, నువ్వు ఇకపై నుంచి భూలోకంలో ఏ దేవాలయంలోనూ ఏ జనులతోనూ పూజించబడవు, ఎక్కడా పూజించబడవు, ఇదే నీకు శాపము అని పరమశివుడు చెప్పాడు. కానీ నువ్వు మాత్రం యజ్ఞాలలో గురుస్థానంగా ఉంటావని సెలవిచ్చారు. అయితే అబద్ధం చెప్పిన కేతకి పుష్పానికి కూడా ఒక శాపం దక్కింది. ఏమనుకుంటున్నారా? కేతకి పుష్పం ఎటువంటి శివ పూజలోనూ ఉపయోగించబడదు. ఈ కేతకి పుష్పం ఈ శాపం అందుకున్న తరువాత పరమశివుణ్ణి ప్రార్థించింది, శాంతించమని, తనపై జాలి కరుణ చూపించమని వేడుకోగా పరమశివుడు, అంతటా నా భక్తులందరూ నిన్ను ధరిస్తారు, నువ్వు అపురూపమైన పుష్పంగా భూలోకంలో విరాజిల్లుతావు, నీ వల్ల జనులందరికీ ఎన్నో ప్రయోజనాలుంటాయి, ఆరోగ్య ప్రయోజనాలుంటాయి అని తనకు వరం ఇచ్చారు. ఇలా కేతకి పుష్పం, బ్రహ్మ తన శాపాలు అలాగే శాప విమోచనాలు కూడా పొందారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం అండి.